అటు జేపీఎస్ల సమ్మె శిబిరాన్ని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుకూరి రామచంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబరరావు పాటిల్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు ఎంఆర్పీఎస్ నాయకులు సైతం తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి పదంలో నిలపడంలో కీలక భూమిక పోషిస్తున్న కార్యదర్శుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని సీఆర్ఆర్ అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేవలం సీఎం కుటుంబానికే ఉద్యోగాలు లభించాయని అన్నారు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ తెలంగాణలో సమ్మెల ఏ ప్రభుత్వం ఎట్లున్నదంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారు వాగ్దానం చేసింది, నేను ఒక ఎస్సీ వ్యక్తిని, ఒక హరిజనుని నేను తప్పనిసరి ముఖ్యమంత్రి చేసి నేను కుక్క తిరగ కావాలి కాస్తాను. మరి ఇప్పుడు కుక్క అయిందా ఆ మంత్రి ముఖ్యమంత్రి అయిందా ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాను. అంటే వట్టిగా వాగ్దానాలు చేయడం అలవాటు, వాగ్దానాలు చేయడమే అలవాటు. ఈనాడు పర్మనెంట్ చేస్తాను ప్రతి ఉద్యోగానికి చెప్పడం జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ అనేది ఉండకూడదు, కాంట్రాక్ట్ లేబర్స్ అనేది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటిదంటే ఈనాడు అందరూ కాంట్రాక్ట్ లేబర్లు ఉండాలి, అవుట్ సోర్సింగ్ ఉండాలి. వారు ఒక్క ఇంటికే అన్నగారు ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటారు. అది అన్న యొక్క లక్ష్యం. నిజంగా మీ యొక్క జూనియర్ పంచాయతీలతో పాటు